హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 9 టీవీ న్యూస్కు స్వాగతం. నేను మీ శంకర్ గౌడ్. అదాని 100 కోట్లు వద్దు, ఆ డబ్బులను బదిలీ చేయవద్దని లేఖ రాయించాము. స్కిల్స్ యూనివర్సిటీ వివాదాస్పదము కావడం ఇష్టం లేకే. అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే ఈ 100 కోట్లు స్టిల్స్ దీని విషయంలో ఏదైతే ఈయన తెలంగాణ రాష్ట్రానికి ఇస్తుండో ఆయన వద్దనడము తిరస్కరించడం ఏంటో కొంచెం ఈ విశ్లేషణకు మనం ఈ సారాంశంలోకి వెళ్ళి చూద్దాం. అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఆదానితోటి కేసీఆర్కు లింకు లేదా, తెలంగాణ రాష్ట్రానికి అగ్రిమెంట్ చేయలేదా, తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కంపెనీలను తీసుకురాలేదా, వీళ్ళిద్దరి మధ్యలో సంభాషణలు లేవా, అగ్రిమెంట్లు లేవా? నేను 11 నెలల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేయడంలో మిగులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు కాబట్టి ఖాళీగున్న రాష్ట్రాన్ని ఈ రాష్ట్రాన్ని బాగుపడాలి. తర్వాత భారతదేశంలో ఎవడు చేయని ఇక్కడ ఈ రైతు రుణమాఫీ, తర్వాత ఈ మేడిగడ్డ గురించి, తర్వాత రైతుల గురించి, తర్వాత నోటిఫికేషన్ల గురించి, యూనివర్సిటీల గురించి, స్టూడెంట్స్ గురించి, ఎంప్లాయీస్ గురించి, ఇవన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తూ ఉన్నా. అయినా ప్రతిపక్షం నన్ను కావాలని ఏదో రకంగా ఈరోజు రేవంత్ రెడ్డి నన్ను అరెస్ట్ చేయండి. ఒక గవర్నమెంటు ఒక లా అండ్ ఆర్డర్లో ఫోన్ ట్యాపింగ్ చేసిన ఘనత వాళ్ళది పెట్టుకొని, ఇలాంటి చీటింగ్లు పెట్టుకొని ఈరోజు తిరిగి అధికార పార్టీని తెలంగాణ రాష్ట్ర ప్రజలు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ ఇచ్చిన తర్వాత గిన తిరిగి ఇప్పుడు వాళ్ళు తుంగలో తొక్కిన తర్వాత గిన వీళ్ళకి ఇంకా ప్రజలలో తిరిగి ప్రజల ముందు రావడానికి చట్టసభల్లో పెట్టకుండా, ఇలాంటి ఓరల్ నాలెడ్జ్ తోటి సంభాషణ లేకుండా, బహిరంగ సభలు లేకుండా, రాష్ట్రమంతా బహిరంగ సభలు పెట్టకుండా, ప్రజలకు తెలియజేయకుండా హైదరాబాదుల్ని నన్ను అరెస్ట్ చేయండి అని అధికార పార్టీని విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. ఈ విషయంలో మరి ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు? ఈ అధికార పార్టీ చేస్తున్నది కరెక్టా, గత ప్రభుత్వం ఏం చేసింది కరెక్టా? ప్రజలు గమనిస్తున్నారు. ఇది ఇప్పుడు ఈ రోజుల్లో ప్రజలు చాలా తెలివైన వాళ్ళైంది. ఎందుకంటే వాళ్ళు ఆచి చూసి కాంగ్రెస్ని గెలిపించుకున్నారు. ఒకప్పటి కాంగ్రెస్ కాదు ఇది. ఒకప్పుడు కాంగ్రెస్లో 2 ఏళ్ళు చేస్తావా, 3 ఏళ్ళు చేస్తావా, 5 సంవత్సరాల వరకు 3 సీఎంలను చేయడము, తర్వాత ఒక లౌకికంగా ఆలోచన ప్రత్యక్షంగా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి బేస్ లేకుండే. కానీ ఇప్పుడు 2017 నుంచి పాదయాత్ర చేసిన రేవంత్ రెడ్డికి ఒక పీసీసీ అయిన తర్వాత గిన పార్టీని లేవదీసి బ్రహ్మాండంగా తన డెవలప్ చేసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత మళ్ళా ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడం అనేది కినా అంత ఆషామాషి కాదు అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటిదంటే, పదే 28 సార్లు 11 నెలల్లో అంటే ఢిల్లీ పోతున్నాడంటే అధికారపరంగా హైకమాండ్ గురించి పోవచ్చు. తర్వాత ఏదైతే వాళ్ళలో సంభాషణలు, మాటలు, ఒక పద్ధతి, సంస్కారము, బాధ్యతారహితాలు కొన్ని ఆలోచన పరంగా ఉంటాయి. స్టేట్కు కొన్ని బడ్జెట్ సమావేశాలు మాట్లాడడానికి ఉంటాయి. గాలికి ప్రజల ముంగల ఎన్నిసార్లు పోతున్నావు అనిసార్లు ఏమి నువ్వు లెక్క పెట్టుకుంటున్నావా? లెక్క పెట్టుకొని చేసేది ఏముంది? నీకైతే నీ డాడీకి అయితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు 3 అక్షరాల కేసీఆరే లేకపోతే నీకు షాడో ముఖ్యమంత్రిగా పేరే లేదు. అయినా నువ్వు ఎక్కడో అమెరికాలో చదువుకొని సప్లిమెంటరీగా రాజకీయం చేయకుండా వచ్చినావు ఇక్కడ. అయినా ఈ రోజుకు నీకేమనిపిస్తుందంటే అధికారం పోయంగానే అసలు నిలవలేకపోతున్నావు. నువ్వు నీ బావ కలిసి రమ్మిల జోకర్లాగా తయారైపోయారు తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఏమనిపిస్తున్నదంటే ప్రజలకు మీరు నచ్చకనే గెలిపించుకున్నారు. అయినా ఈరోజు మీరేం చేస్తున్నారు? ఈ 100 కోట్లని ఎందుకు తిరస్కరిస్తున్నాడు, ఎందుకు వద్దంటున్నాడు అనే విషయం ఎవరికీ అర్థమైతలేదు. అంటే ఇంత పెద్ద కంపెనీలు పెట్టి గత ప్రభుత్వంలో ఉన్నాక 100 కోట్లకు తెలంగాణకు ఇది కరెక్టా అనే విధానాన్ని కనిపిస్తున్నదని నేను మన 9 టీవీ తరపున చెప్పడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రానికి డెవలప్మెంట్ ఇంత బ్రహ్మాండంగా ఉన్నాక ఈ 100 కోట్లతో ఎలా సరిపించుకోవాలి? ఇది కరెక్ట్ కాదని రాష్ట్ర ముఖ్యమంత్రి తిరస్కరించడం కనిపిస్తున్నది. కానీ చూద్దాం మరి
ఆ డబ్బులను బదిలీ చేయవద్దని లేఖ రాయించాం. స్కిల్స్ యూనివర్సిటీ వివాదాస్పదము కావడం ఇష్టం లేకే అదానితో బీఆర్ఎస్ హయాంలో 5 ఒప్పందాలు. అదానికి కేసీఆర్ వంగి వంగి దండాలు పెట్టారు. అప్పట్లో కమిషన్లు మెక్కి ఇప్పుడు మాపై ఆరోపణల. అంటే కేసీఆర్ అదానికి వంగి వంగి దండాలు పెట్టారంటే అది ఎలాంటి రెస్పెక్టో ఇక్కడున్న సీఎం ఇప్పుడు చూపిస్తుండే. నేను అలా వంగానా, నేను వంగి దండాలు పెట్టానా అని ఇక్కడ పర్ఫెక్ట్గా ఇక్కడ కనిపిస్తున్నది. కానీ ఈ విషయంలో అప్పట్లో కమిషన్లు మెక్కి ఇప్పుడు మాపై ఆరోపణల. పోనీ రేవంత్ రెడ్డి ఎక్కడైనా కమిషన్లు తీసుకుంటే మీరు బయట పెట్టండి. ఇప్పుడు మీరు తీసుకున్నట్టు ఆయన పెడుతున్నాడు కదా, మీరు పెట్టండి. పోనీ వాళ్ళు ఎవరన్నా బ్లాక్మెయిల్ చేస్తున్నారా? పోనీ బ్లాక్మెయిల్ ఒప్పందాలు జరుగుతున్నాయా? కానీ అదానితో ఒప్పందాలపై విచారణకు కేటీఆర్ సిద్ధమా? సిద్ధమైతే చెప్పు, వచ్చేస్తారు. కాదు. తర్వాత ఇప్పుడు ఇక్కడున్న ప్రాజెక్టులు కేసీఆర్ పైనే విచారణ చేయాలా? మీలా ప్రధాని మోదీ కాళ్ళు పట్టుకొని కేసులా ఎత్తివేయించుకోవడానికి మేము ఢిల్లీకి వెళ్ళట్లేదు, ఎప్పుడు జైలుకి వెళ్దామని కేటీఆర్ చూస్తున్నాడు. వెళితే ముఖ్యమంత్రి అవుతానని అనుకుంటున్నాడు. ఆయన కన్నా ముందే కవిత జైలుకి వెళ్ళింది. మరి రేవంత్ కేటీఆర్ను సైకోరాముగా అభివర్ణించిన ముఖ్యమంత్రి. అంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి స్టేట్ బైఫర్కేట్ కాకముందుకు జైలుకి వెళ్ళిండు. రాజశేఖర రెడ్డి కొడుకుగా ఆంధ్ర మొత్తానికి ఒక్కసారి మీ రాజశేఖర్ కొడుకు అని తల్లి చెల్లి అందరు కలిసినప్పుడు జైలుకి పోయినైనా ఒక ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. తిరిగి రేవంత్ రెడ్డికిన ఏదో కేసులో ఇరికి ఆయన జైలుకి పోయిండు కాబట్టి ముఖ్యమంత్రి అయ్యిండు. మరి ఇప్పుడు కల్వకుంట్ల కవితగిన జైలుకి వెళ్ళి వచ్చింది. కవిత అవుతుందా? లేకపోతే ఈయనను అరెస్ట్ చేసిన తర్వాత ఆయనకు ఒక అవార్డుగిన ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమంటున్నారంటే కేటీఆర్ను సైకోరాముగా, అంటే ఆయనకు ఒక పేరు పెట్టారు. వాళ్ళు ఏం చేస్తున్నారో ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నారా? ఇలాంటి పేర్లు పెట్టాలనుకుంటున్నారా? తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ ప్రతిపక్షము ప్రజల గురించి ఆలోచనలు ఉన్నాయా లేవా? అసలు ప్రజలను మట్టిలో దొక్కుతారా? ఏం చేస్తున్నారు? వీళ్ళకి అర్థమైతే లేదు. ఈయన పేరు పెట్టడం ఏంది? ఈ పేరు ఈయన జైలుకు పోవడం ఏంది? పదే పదే రెచ్చగొట్టడం ఏంది? అసలు ఏమనుకుంటున్నారు? ఇది అర్థమైతలేదు. ఇది రాష్ట్ర ప్రజల మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో ప్రజలిచ్చిన అధికారంతో ప్రజలకు సేవ చేయమన్నారు. అంతేగాని మీకు ఏదో పేర్లు పెట్టుకొని జనాల ముందు హీరోలను గమనలేము. ఇది ఆలోచన చేయండి ఒక్కసారి. తెలంగాణ రాష్ట్రానికి చాలా ఇంపార్టెంట్ ఇది న్యూస్. ఆ సారాంశం గిన మీరు పేర్లు పెట్టుకోవడం కాదు, ప్రజలకు సేవ చేయడానికి రండి రాజకీయాల్లోకి వస్తే. లేదంటే యూత్ ఈ రోజుల్లో చాలా రకరకాలుగా చదువుకున్న వాళ్ళు చాలా ఉన్నారు. మీ లేక ఇల్లీగల్గా అనాథరైజ్డ్గా టెంపరవరీగా ఎక్కడో చదువుకొని ఇలాంటి పేర్లతోటి ఆస్తులు సంపాదించుకొని మీరు 2014 స్టేట్ బైఫర్కేట్ అయినాక తిరిగి మీ అఫిడవిట్ చూసుకుంటే మీ ఆస్తులు ఎక్కడికి వెళ్ళిపోయినాయి, ఏ బఫర్ జోన్లో ఉన్నాయి, ఏ ఎఫ్టీఎల్లో ఉన్నాయి, ఏ ఆస్తులు ఎవరివి, ఏం పాడు చేసిండ్రు ఒకసారి ఆలోచన చేయండి. గుండె మీద చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండ్రు 10 సంవత్సరాలలో. ఈరోజు కేటీఆర్ ఏంది, కేసీఆర్ ఏంది, కల్వకుంట్ల కవిత ఏంది, తర్వాత సంతోష్ ఏంది, హరీష్ రావు ఏంది, మీరు ఎక్కడ ఏం చేసిండ్రు? ఒక గత 10 సంవత్సరాల్లో మీరు ఎక్కడికి వెళ్ళిందో ఒకసారి ఆలోచన చేయండి. ఏదో ఒక రోజు ప్రజలు ఉరికిచ్చి కొడతారు, జాగ్రత్త పడండి ఈ విషయంలో. ఒక సదుద్దేశంతో ప్రారంభించిన స్కిల్స్ యూనివర్సిటీ వివాదాస్పదం కావడం మాకు ఇష్టం లేదు. అందుకే అదాని సంస్థ నుంచి 100 కోట్లు స్వీకరించకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ చేయవద్దని పేర్కొంటూ అదాని సంస్థకు జయేష్ రంజన్ లేఖ రాశారు. అదాని విషయంలో పక్క దేశాల్లో రాష్ట్రాల్లో జరుగుతున్న వివాదానికి తెలంగాణకు ఎలాంటి సంబంధము లేదు. ఈ వివాదంలోకి అనవసరంగా మమ్మల్ని మా ప్రభుత్వాన్ని లాగవద్దు అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. నిబంధనల ప్రకారం నడుచుకుని టెండర్లు దక్కించుకునే పెట్టుబడులు పెట్టే అవకాశం ఏ సంస్థకైనా ఉంటుందని రాహుల్ గాంధీ ఇప్పటికే స్పష్టం చేశారని, అయినా ప్రస్తుతం నెలకొన్న వివాదాల నేపథ్యంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద అదాని సంస్థ స్కిల్స్ యూనివర్సిటీ, అంటే దీని విషయంలో ఏమంటుండంటే గత సంవత్సరంలో ఒక 1 year గిన కాకముందుకే ఇక్కడ వచ్చిన అదాని సంస్థలకు మేము ఈ స్కిల్స్ గురించి 100 కోట్లు తీసుకుంటే ఎక్కడ బదలామవుతామో, గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఈ విధంగా టెండర్లకు తర్వాత ఇక్కడ వచ్చిన కమిషన్లకు నొక్కి ఈరోజు మమ్మలను ప్రాబ్లం చేస్తారు. కాబట్టి మా అధికార ప్రతినిధి
జయేష్ రంజన్ ద్వారా ఈ 100 కోట్ల స్కిల్ను మేము తిరిగి వాపసు ఇవ్వబడుతుంది. దీన్ని ఎలాంటిది ఎవ్వరు తిరస్కరించబడడానికి వీల్లేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వంగా ఒక సీఎంగా నా హానితో చెప్తున్నా అనేసి ఇక్కడ జరిగింది. ఏంటంటే ఈ యూనివర్సిటీ వివాదాస్పదం రావడము మాకు ఇవి ఇష్టమే లేదు అనే విషయంలో అందుకే ఆదాని సంస్థ ఇచ్చిన 100 కోట్లు స్వీకరించకూడదని నిర్ణయించుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అని చెప్పడం జరిగింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి బదిలీ చేయొద్దనిగిన క్లియర్గా ఇన్స్ట్రక్షన్కి ఇవ్వడం జరిగింది. ఈ సంస్థకు జయేష్ రంజన్ లేఖగిన రాశారు. అదాని విషయంలో పక్క దేశాలు రాష్ట్రాల్లో జరుగుతున్న వివాదానికి అంటే ఈయన ఇచ్చిగిన అమెరికాలో ఎన్నో రకాలుగా కేసులు పెట్టి పలాని తెలంగాణకి ఇచ్చినాము, ఆంధ్రకి ఇచ్చినాము, కేరళకి ఇచ్చినాము, ఇలాంటి సమస్యలు జరుగుతున్నాయి. కాబట్టి ఇతని విషయంలో ఈ 100 కోట్లు తిరస్కరించబడుతుంది. అంటే మేము యాక్సెప్ట్ చేయడం లేదు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇలాంటి దానికి అంగీకరించరు అనే విషయంలో సీఎం చెప్పడం జరుగుతుంది. తెలంగాణకి ఎలాంటి సంబంధం గిన లేదు. ఈ వివాదాలకి అనవసరంగా మమ్మలను మా ప్రభుత్వాన్ని లాగొద్దు, మా పాలక వర్గాన్ని బ్లేమ్ చేయొద్దు. మేము ఎవరి అడుగుజాడల్లో లేదు, మేము ప్రజల అడుగుజాడల్లో ప్రజలు ఇచ్చిన అధికారంతో ముందుకెళ్తున్నాము. ప్రతి క్షణం మేము తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి పనిచేస్తున్నాం అనే విధానాన్ని ముందుకు తీసుకొస్తాం. కాబట్టి ఈ విషయాల్లో మొత్తం మా ప్రభుత్వాన్ని లాగొద్దు అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తర్వాత నిబంధనల ప్రకారమే నడుచుకొని టెండర్లు దక్కించుకునే పెట్టుబడులు పెట్టే అవకాశం కింద ఏ సంస్థకైనా ఉంటుంది. కానీ మా రాహుల్ గాంధీ గారు మా హైకమాండ్లో మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేము ఫాలో అప్ అవుతున్నాం. కాబట్టి ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రస్తుతం నెలకొన్న వివాదాల స్థితిలో కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద అదాని సంస్థకు స్టిల్స్ రిటర్న్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో యనమల రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేసి తీసుకున్న నిర్ణయం.